ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రాజాసాబ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ ని వింటేజ్ కామెడీ టైమింగ్ లో చూసి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మిర్చి తర్వాత ప్రభాస్ రేంజ్ నాటు మాస్ సినిమా రాలేదు. ఆడియన్స్ ఈ విషయంలో ప్రభాస్ ని బాగా మిస్ అయ్యారు. రాజాసాబ్ ట్రైలర్ తో ఆ లోటు పొడింది. అంతా బాగానే ఉంది కానీ ప్రభాస్ డైలాగ్ డెలివరీ విషయంలో మాత్రం అందరిలో తీవ్రమైన నిరాశ ఏర్పడింది. ఒకప్పటిలాగా షార్ప్ డైలాగ్ డెలివరీ ప్రభాస్ కి మధ్య రావడం లేదు. సాహు నుండి బాగా మారిపోయింది. గత 2-3 సినిమాల్లో ఆ తేడా స్పష్టంగా కనిపించింది. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన రాజాసాబ్ ట్రైలర్ లో అయితే అసలు అది ప్రభాస్ వాయిసేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఇతర హీరోల అభిమానుల ట్రోల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక విశ్లేషకులైతే ప్రభాస్ వాయిస్ కి ఏమైనా సర్జరీ జరిగిందా, అందుకే గొంతులో తేడా వచ్చి వాయిస్ అలా మారిపోయిందా, లేదా ఆయన డైలాగ్ డెలివరీ స్టైల్ పూర్తిగా మారిపోయిందా, అసలు ప్రభాస్ కి ఏమైందంటూ సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. బుజ్జిగాడు మూవీలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాయిస్ లో ఆ బేస్ ఎనర్జీ వేరే లెవెల్. తమిళ డైలాగ్స్ ని కూడా ఫుల్ ఎనర్జీతో చెప్పేవాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ డైలాగ్ డెలివరీలో ఊపు మిస్ అయింది. కనీసం సినిమాలో అయినా డైలాగ్ డెలివరీ మారుస్తాడో లేదో చూడాలి. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 5 విడుదల చేయాలని అనుకున్నారు. కానీ బయ్యర్స్ సంక్రాంతికి వస్తే బాగుంటుందని సూచనలు ఇవ్వడంతో జనవరి 9న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఒక స్టార్ హీరో హారర్ కామెడీ జానర్ లో నటించి చాలా సంవత్సరాలైంది. సౌత్ లో కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కడే చేశారు. ఆ తర్వాత ఎవరు ఈ ప్రయోగం చేయలేదు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.